జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఓటింగ్ జరగబోతోంది. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 5000 మంది పోలీస్ సిబ్బంది సమాయత్తమయ్యారు. పోలింగ్కు 1761 మంది పోలీసులతో భద్రత కల్పించారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు కల్పించారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్ ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఉన్నారు. బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈరోజు ఓటర్లు ఈ నాయకుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఎవరు గెలవబోతున్నారో ఈ యుద్ధంలో. ఇన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల తూటాలు పేల్చుకున్నారు నాయకులు. మేము అభివృద్ధి చేశామంటూ మాట్లాడుకున్నారు. ఎన్నో కుట్రలు కూడా మనం చూసాం అఫ్కోర్స్. సో ఏం జరగబోతోంది, ఓటర్లు ఎటువైపు నిలబడబోతున్నారో మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రజెంట్ ఈ ఓటింగ్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందించబోతోంది. వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ కవరేజ్ ఫర్ దిస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. సో ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి. మా కొలీగ్స్, మా రిపోర్టర్స్ ఫీల్డ్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను పూర్తిగా కవర్ చేయబోతున్నారు. ప్రతి పోలింగ్ బూత్ని కవర్ చేయబోతున్నారు. అక్కడ ఓటింగ్ ఎలా జరుగుతుంది, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఓటర్లు వస్తున్నారు, ఎలా సమాయత్తమవుతున్నారు ఓటింగ్కి, ఇలా అన్ని విషయాలను మీకు చూపించబోతున్నాం. ముందుగా పెట్రిషియా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా ఉన్నారు. మరోవైపు నా కొలీగ్ సచిన్ కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మధు మనకి అందుబాటులోకి రాబోతున్నారు. ఒకసారి పెట్రిషియాతో మాట్లాడదాం. పెట్రిషియా శ్రీకృష్ణదేవరాయ నగర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పెట్రిషియా, అక్కడ సునీత ఓటింగ్ వేసేటువంటి కేంద్రంగా తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, ప్రజలు ఎలా వస్తున్నారు ఓటు వేయడానికి, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎస్, ప్రస్తుతం మనం శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ సెంటర్ వద్ద అయితే ఉన్నాం. సునీత రైట్ టు ఓట్ ఇక్కడనే వినియోగించుకోబోతుంది. ఇప్పటికే బైపోల్ ఎలక్షన్స్ కూడా మరికొద్దిసేపట్లో 10 నిమిషాల్లో పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. మన దగ్గర మాత్రం ఇప్పుడు పోలింగ్ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. దాదాపు 800 పైన మాత్రం ఇక్కడ ఓట్ వేయబోతున్నారు. ఒక పోలింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడే మాక్ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఏజెంట్స్ కూడా ఇక్కడనే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ ఏజెంట్స్ అయితే ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. మాక్ పోలింగ్ కి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా అనేక మంది ఏజెంట్స్ డిఫరెంట్ పార్టీస్ నుంచి రావడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా అవేర్నెస్ అయితే కల్పించారని తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఎన్నికల ఏజెంట్స్ కూడా మాక్ పోలింగ్ ద్వారంగా కూడా డమ్ ఓటింగ్లు అయితే వేస్తుంటారు. ఆ డమ్మీ ఓటింగ్స్ వేసిన తర్వాత ఆ రిజల్ట్స్ అన్నంత కూడా ఆ కంట్రోల్ యూనిట్ ద్వారా కూడా ఏజెంట్స్కి చూపిస్తూ ఉంటారు. ఆ కంట్రోల్ యూనిట్కి ఉన్న డమ్మీ ఓట్స్ అంతా కూడా ఎన్నికల అధికారులు మాత్రం క్లియర్ చేస్తూ ఉంటారు. మాక్ పోలింగ్ అనంతరం కూడా ఒకవైపు ఏజెంట్స్ దగ్గర ఉన్న సంతకాలు కూడా తీసుకుంటారు. పోలింగ్ ఏరియాకి కూడా ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు లేదా అంటూ కూడా ఏజెంట్స్ చూస్తూ ఉంటారు. ఒకవైపు ఏజెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాము. మొత్తం అంతా చెక్ చేసినారా? ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? అన్ని పార్టీలు కరెక్ట్గా ఉన్నాయి మేడం. మా బీఆర్ఎస్కి రైట్. ఉదయం ఎప్పుడు వచ్చినారు? మొత్తం డమ్మింగ్ ఓట్స్ అంతా కూడా వేసారా? చేసాం మేడం. మొత్తం కరెక్ట్గా ఉంది, లెక్క కరెక్ట్గానే ఉంది. అంతా ఓకే ఉంది. ఎప్పుడు వచ్చినారు? ఉదయం 5 అంత క్లియర్ ఉందా? మొత్తం ఇక్కడ ఒక్కటే పోలింగ్ బూత్ ఉంది. మెయిన్ పోలింగ్ బూత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాగంటి సునీత ఇక్కడనే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అంతా కూడా పూర్తిగా బాగానే ఉందంటారు. బాగానే ఉంది. రైట్. ఎటువంటి ఏం లేవు, అన్ని కరెక్ట్గా పనిచేస్తుంది. అన్ని కరెక్ట్. రైట్. ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం బూత్ కూడా చూడొచ్చు. పోలింగ్ బూత్ కూడా స్క్రీన్ పైన విజువల్స్ అయితే ఆర్టీవీ విజువల్స్లో అయితే చూడొచ్చు. మాక్ పోలింగ్ పూర్తిగా క్లోజ్ అయింది. మరోవైపు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్తో పాటు రాజకీయ నేతలు డిఫరెంట్ పార్టీస్ నుంచి కూడా 5 o'clock నుంచి కూడా మాక్ పోలింగ్ అంతా కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు మనకి ఎలక్షన్ ఏదైతే డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఎంతమంది ఉన్నారు పూర్తిగా ఇక్కడ? ఎంతమంది ఓట్ వేయబోతున్నారు? 841 ఒకటే బూత్ ఉంది. అంటే మెయిన్ బూత్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే మాగంటి సునీత ఇక్కడనే ఓటు వేయబోతున్నారు. అంతా కూడా ఫెసిలిటీస్ అంతా కూడా పూర్తిగా ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా పీస్ఫుల్.
ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా బందోబస్తు అయితే పూర్తిగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ముందుగానే మాక్ పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఏజెంట్స్ అందరూ కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో కూడా అంటే దాదాపు ఇంకొక 8 నిమిషాల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మొట్టమొదటి మాగంటి సునీత కూడా తన ఓటు హక్కు తను కూడా పూర్తిగా కూడా రైట్ టు ఓట్ అనేది కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు. ఇప్పటికే మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రజలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అంటే దాదాపు 8 మినిట్స్ లోపల కూడా పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈవీఎంలో ఉన్న ఓట్స్ అంతా కూడా ఇప్పటికే ఆ ఓట్స్ అంతా కూడా ఈవీఎంలో ఉన్న ఓట్స్ అంతా కూడా క్లియర్ చేస్తారు, చెక్ చేస్తారు. ఈ పోలింగ్లో మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అదే కాకుండా పూర్తిగా చెక్ చేసాము. ఈ ఓట్స్ని కూడా తొలగించాము, పూర్తిగా అంతా బాగానే ఉందంటూ కూడా ఏజెంట్లు చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. మొత్తంగా అయితే మాక్ పోలింగ్ మాత్రం ప్రక్రియ సక్సెస్ఫుల్ గానే జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఓవరాల్ ఇక్కడ ఉన్న అప్డేట్స్ ఇవి. రైట్. పెట్రిషియా మీరు లైన్లో ఉండండి, ఒకసారి నేను సచిన్తో కూడా మాట్లాడతాను. సచిన్, మీరు మధురనగర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పోలింగ్ సెంటర్స్ వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది కదా. అక్కడ అధికారులు అలాగే ప్రైవేట్ వ్యక్తులకు డ్రోన్స్ ఉపయోగించే ఛాన్స్ లేదు ఇప్పుడు అంటూ చెప్తున్నారు, ఆ పర్మిషన్ లేదు అంటూ చెప్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? మరొక 5 మినిట్స్ టైమే ఉంది. ప్రజలు ఇప్పటికే రావడం మొదలు పెట్టారా అక్కడికి? రైట్, మోక్లబ్ అయితే మాత్రం పూర్తయింది. 4 కోట్ల ప్రజల చూపు ఈరోజు 4 లక్షల ప్రజల వైపు. 4 లక్షల ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, బ్యాలెట్ బాక్స్ లో ఎవరికి తమ ఓటు వేయబోతున్నారనే అంశానికి సంబంధించి 4 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్న క్షణమనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వెంగళరావు నగర్లో ఉన్న ఈ పోలింగ్ బూత్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో నందు ఏకంగా 2 లొకేషన్స్ అంటే 2 పోలింగ్ స్టేషన్స్ దీంట్లో ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆ 2 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి ఆ డైరెక్షన్స్ ఇచ్చేందుకు పోలీసు ఇప్పటికే ఏర్పాట్లు చేసిన సందర్భం ఉంది. బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. బ్యారికేడింగ్తో పాటు ఫస్ట్లీ ఐ షో ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. డోస్ అండ్ డోంట్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ డోస్ అండ్ డోంట్స్ని ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సందర్భం ఉంది. అంటే వచ్చేవాళ్ళు ఒకవేళ ఎలక్షన్ స్లిప్తో పాటు ఆ స్లిప్తో పాటు ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఐడెంటిటీ కార్డు విషయంలో వచ్చినప్పుడు ఓటర్ కార్డుతో పాటు 12 అంశాలకు సంబంధించి ఐ జస్ట్ షో యూ హియర్ ఇట్ ఈస్. మీరు చూడొచ్చు, ఓటర్ ఐడి కార్డుతో పాటు ఆధార్ కార్డు కావచ్చు, మండిగా కావచ్చు, ఇలా ఈ పాస్బుక్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కావచ్చు, ఇలా 13 డాక్యుమెంట్స్ని వాళ్ళు అక్కడ చూపిస్తే సరిపోతుంది. అంటే ఎక్సెప్ట్ ఒక ఓటర్ ఐడి కార్డు కనుక లేని సందర్భంలో వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించి మిగిలిన 12 మొత్తంగా 13 వాటిని వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటే సరిపోతుంది ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంలో. సో దీంతో పాటు మీ పోలింగ్ స్టేషన్, చాలా మందికి పోలింగ్ స్టేషన్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అక్కడ డూ యు నో యువర్ పోలింగ్ స్టేషన్ అంటూ కూడా క్యూఆర్ స్కానర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భం తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. సో దీంతో పాటు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటు వేసే అవకాశం ఉందని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ 700 మంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 366 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే 333 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఒక నెంబర్ తక్కువ. టోటల్ 699 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 699 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న సందర్భం పోలింగ్ స్టేషన్ 1 to 5కి సంబంధించి. ఇక్కడ నుంచి 1 to 6 సంబంధించిన డీటెయిల్స్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నందు కీలకంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఇంట్రెస్టింగ్గా సర్వేలెన్స్ విషయంలో డ్రోన్స్ని వినియోగిస్తున్న సందర్భం ఉందనే చెప్పుకోవాలి. డ్రోన్స్ సర్వేలెన్స్ ఉంది. పోలీసు శాఖ కూడా డీటెయిల్గా ఇక్కడ తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్న సందర్భం ఉంది. ఇంకా డీటెయిల్గా సెక్యూరిటీ విషయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 1 to 6 పోలింగ్ స్టేషన్కి సంబంధించి చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారనే అంశానికి సంబంధించి. 1 to 5కి సంబంధించి మీరు చూస్తున్నారు ఇక్కడ ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాసిన సందర్భం ఉంది. అలాగే 1 to 6కి సంబంధించి లోపలికి ప్రస్తుతం
సెక్యూరిటీ విషయం, ఎందుకంటే ఇక్కడ 2 పోలింగ్ స్టేషన్స్ ఉండడంలో ఆ కన్ఫ్యూషన్ కావచ్చు, లేకపోతే వచ్చే ఓటర్స్కి కన్ఫ్యూషన్ లేకుండా అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారుల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేసిన సందర్భం ఉంది. అదే షోయు ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరం వరకు కూడా చూస్తే ఇటు పార్టీస్కి సంబంధించి టెన్స్ వేసుకుని అక్కడ ఏర్పాట్లు చేసుకున్న సందర్భం ఉంది. ఎవరిని కూడా ఎలో చేస్తున్న సందర్భం లేదు. కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ని ఇక్కడ తీసేస్తున్న సందర్భం ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. బేసికల్గా ఇది రెసిడెన్షియల్ ఏరియా కావడంతో రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించి కాస్త మూవ్మెంట్ ఉండడంతో ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసిన సందర్భం ఉంది. అంటే ఇక్కడికి వచ్చే క్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఓటు వేయడానికి వస్తున్నారా లేకపోతే వాళ్ళు రెసిడెన్సా, దానికి సంబంధించి క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి లోపలికి పంపిస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ మెయిన్లీ లొకేటెడ్, ఇక్కడ చుట్టూ హాస్టల్స్ ఉన్నాయి, దాంతోపాటు రెసిడెన్షియల్ ఏరియా ఉంది. సో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. దాదాపుగా 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని ఇక్కడ అనుమతిస్తున్న సందర్భం లేదు. మీరు చూడొచ్చు మరికొద్ది గంటల్లోనే పోలింగ్కి సంబంధించి మరి ముఖ్యంగా ఏర్పాట్లు చేసిన సందర్భం ఉంది. అంటే ఎంత పోలింగ్ నమోదవుతోంది, ఎంతమంది ఓటు వేయడం జరిగింది, ఇవన్నీ కూడా ఇంకొక నిమిషం ఉందని చెప్పుకోవాలి. ఇటు మనం అంటూ ఉంటాం డెమోక్రసీకి సంబంధించి ఓటర్ తన ఆయుధాన్ని ఉపయోగించేందుకు సిద్ధం కాబోతున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు ఎవరికి వేయబోతున్నాడు ఆసక్తి నెలకొన్న సందర్భంలో అఫ్కోర్స్ 7 అవుతోంది. ఇప్పుడు ఓటింగ్ ప్రారంభం కాబోతోంది. ఓటర్లు తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు సెలవు ప్రకటించిన సందర్భం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి 7 గంటల ప్రాంతం కాబోతోంది. ఓటర్స్ సచిన్ ఒక్క నిమిషంలో మీ దగ్గరికి వస్తాను ప్లీజ్, మీరు హోల్డ్లో ఉండండి ఒక్క నిమిషం. మరోవైపు జూబ్లీ హిల్స్ లో మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈజ్ ద ఫస్ట్ ఓటర్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొట్టమొదటి ఓటర్గా మనకు అక్కడ కనిపిస్తున్నారు. కృష్ణదేవరాయ కాంప్లెక్స్ దగ్గర ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈజ్ ద ఫస్ట్ ఓటర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. ఓటర్లు ఈరోజు 3 పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ఓటు మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ 7 o'clock లోపలికి అలో చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.